వందనాలయ్యా, నీ ప్రేమకే వందనాలయ్యా. పాడదాము. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకే వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. ఏక స్వరముతో యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. మరొకసారి యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. కలిసి పాడదాము. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. ఏక స్వరముతో వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. నీ కృప చేత నన్ను రక్షించినందుకు నీకే స్తోత్రాలయ్యా. నీ దయ చేత నా శిక్షనంతటిని తప్పించావయ్యా. నీకు వందనాలయ్యా అంటూ దేవుని స్తుతించుదామా. నీ జాలి నాపై చూపించావయ్యా, నీకు స్తోత్రం. నీ ప్రేమను నాపై కురిపించావయ్యా, నీకే వందనాలు అంటూ దేవుని స్తుతించి ఆరాధించుదాము. సంతోషంగా అందరము కలిసి చప్పట్లు కొడుతూ నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయ చేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. అందరము ఏక స్వరముతో నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. యేసయ్యా మరొకసారి నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయ చేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ జాలి నాపై కనపరచినందుకు వేలాది వందనాలయ్యా. నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ జాలి నాపై కనపరచినందుకు వేలాది వందనాలయ్యా. నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలు. అందరూ ఏక స్వరముతో వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. కలిసి పాడదాము. శతకోటి స్తోత్రాలయ్యా, వందనాలు వందనాలయ్యా. ఏక స్వరముతో వందనాలు వందనాలయ్యా. జీవ గ్రంథములో నా పేరిచ్చినందుకు వేలాది వందనాలయ్యా. నా పరలోక రాజ్యములో నాకు చోటిచ్చినందుకు స్తోత్రాలయ్యా. ఎంతమంది నమ్ముతున్నారు మీ పేరు జీవ గ్రంథంలో ఉందని? రక్షింపబడిన ప్రతి ఒక్కరి
యేసయ్య నా పరలోకంలో నా కొరకు చోటిచ్చాడని దేవుని స్తుతించి ఆరాధించుదాము. నరకము నుండి ఆయన మనల్ని తప్పించినాడు, ఈ లోకంలో మనల్ని సాక్షిగా ఉంచినాడు. కాబట్టి దేవునికి స్తోత్రం చెల్లించుదాము. పరలోక రాజ్యంలో జీవ గ్రంథం తెరిచినప్పుడు సారా క్రిస్వలాయ్ కనబడితే ఎంత సంతోషంగా ఉంటుంది కదా. అలాగే మీ పేరు కూడా ఉన్నారనుకోండి, ఇంకా సంతోషమే కదా. మరి ఆ సంతోషాన్ని మనం వ్యక్తపరుస్తున్నాము. జీవ గ్రంథంలో పేరించినవయ్యా నీకు స్తోత్రాలు. జీవ గ్రంథం ఉన్న వాళ్ళందరూ కూడా శిక్షను తప్పించుకున్న వారే, జీవ గ్రంథంలో వాళ్ళందరూ కూడా తీర్పును తప్పించుకున్న వారే, జీవ గ్రంథంలో వాళ్ళందరూ నరకాన్ని తప్పించుకున్నవారు. ఇన్ని విషయాల నుంచి దేవుడు మనల్ని తప్పించి ఆ పేరు అక్కడ రాసినాడు కదా. డబుల్ బెడ్రూమ్ దాంట్లో పేరు రాకపోతే బాధపడేటోళ్ళం కదా. అదే పేరు వచ్చింది అనుకోండి డబుల్ బెడ్రూమ్లా లిస్టులా, ఎంత సంతోషం. డబుల్ బెడ్రూమ్ లిస్టులోనే పేరు వస్తే అంత సంతోషం. అయితే జీవ గ్రంథంలో పేరుంటే ఇంకెక్కువ సంతోషపడాలి కదా. కాబట్టి వేలాది స్తోత్రాలయ్యా అంటున్నాం. వేలాది అంటే వేల సార్లు స్తోత్రం కదా. శతకోటి స్తోత్రాలు అంటే 100 కోట్ల సార్లు స్తోత్రం. అన్ని సార్లు స్తోత్రం 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 చెప్తూనే ఉండాలి. ఎందుకంటే దేవుడు అంత గొప్ప కార్యం మన జీవితంలో చేశారు కదా. కాబట్టి విశ్వాసంతో పాడదామా సంతోషంగా. జీవ గ్రంథములో నా పేరించినందుకు వేలాది వందనాలయ్యా, పరలోక రాజ్యములో చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. కలిసి పాడదాము.
పాటలు పాడి దేవుని స్తుతిస్తున్నాము, కానీ దానికంటే ముఖ్యంగా దేవుని మన హృదయం పూర్వకంగా దేవుని స్తుతించి ఆరాధించుదాం. మన స్వరం ఎత్తి దేవుని స్తుతించుదామా? ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి మనం దేవుని స్తుతించుదాము. ఆయన చేసిన కార్యములను జ్ఞాపకం చేసుకొని మనం దేవుని స్తుతించి ఆరాధించుదాం. స్వరం బిగ్గరగా, ఎందుకంటే 10 మంది కుష్ఠరోగులు మరి స్వస్థత పొందితే ఒక్కడు మాత్రం తిరిగి వచ్చి బిగ్గరగా దేవుని స్తుతించి ఆరాధించినాడు. ఆ బిగ్గరగా స్తుతించే వారిలో నేనున్నానా అని అనుకున్న వారందరము బిగ్గరగా దేవుని స్తుతిస్తాము. స్తుతించుదాము. మౌనంగా ఉండకుండా దేవుని సన్నిధిలో ఆయన స్తుతించడానికి మనం ఇక్కడ వచ్చుచున్నాము. ఆయన ఆరాధించడానికి, ఆయన పొగడడానికి, దేవుని పూజించడానికి వచ్చిన వారందరము దేవుని స్తుతించుదాము. స్వరమెత్తి పరిశుద్ధాత్మ దేవుని స్తుతులపై ఆశ కావాలని కోరుకుంటున్నాడు కాబట్టి అన్న స్తుతించి ఆయన ఆరాధించుదాము. యేషువా నీకే స్తోత్రమయ్యా, దేవుని స్తుతించి ఆరాధించుదాము. 10,000 వారి స్తుతించుతాడు. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన దేవుడు, వేలాది కోట్లాది దూతలతో పొగడబడుచున్న దేవుడు ఈ రోజు నీ స్తుతులపై ఆయన సింహాసనం స్థాపించుకోవాలని కోరుకుంటున్నాడు. అటువంటి దేవుని స్తుతించి ఆరాధించుదాము. రాజ్యము ఆయనదే, బలము ఆయనదే, శక్తి ఆయనదే, మహిమ ఆయనదే, సమస్తము ఆయనకే చెల్లించి దేవుని స్తుతించి ఆరాధించుదాము.
పుట్టం. మన తల్లిదండ్రులు మనల్ని కంటే మనం పుట్టాం. కానీ ఆది నుండి ఉన్న దేవుడు, నేను నేనై ఉన్న దేవుడు, యాహవే దేవుడు, ఆయన స్తుతించి ఆయన ఆరాధించుదాము. రాఫా స్వస్థపరిచే దేవుడు, మన ప్రతి అనారోగ్యతను, మన ప్రతి బలహీనతలను స్వస్థపరిచే దేవుడు ఆయనే. యెహోవా రాఫా, నీకే స్తోత్రము. ఎలోహీం, అత్యున్నతమైన దేవుడు ఆయనే. ఆయన కంటే ఉన్నతమైన వాడు ఇంకెవ్వరూ లేరు. ఆయన నామము అన్ని నామముల కంటే ఉన్నతమైన నామము. He is the supreme God. ఆయన స్తుతించి ఆయన ఆరాధించినప్పుడు షడాయ్, సర్వశక్తిమంతుడు, మన ప్రతి పరిస్థితులను తిరగరాసి వాటిని మార్చే దేవుడు ఆయనే. మన బలహీనతలలో మనకు శక్తినిచ్చేది ఆయనే. సమస్తము చేయగలిగిన సర్వశక్తిమంతుడు ఆయనే. యెహోవా షడాయిని మనం స్తుతించి ఆరాధించుదాము. ఈరే నన్ను చూచుచున్న దేవుడు, నేను చూసుకుంటాను, నేను నిన్ను పోషిస్తున్నాను, నేను నిన్ను నడిపిస్తున్నాను, నేను నీతో ఉంటాను. నన్ను చూసుకునే దేవా యెహోవా ఈరే, నీకే స్తోత్రం అంటూ దేవుని స్తుతించి ఆరాధించుదాము. అదోనాయ్, నా ప్రభువా, హీ ఈజ్ ద మాస్టర్, నా యజమానుడా, నీకే స్తోత్రం అంటూ దేవుని స్తుతించుదామా. ఈరోజు ఏ నామం బట్టి మనం దేవుని స్తుతిస్తున్నామో, నీ అవసరత ఏదైతే ఉన్నదో, మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆ అవసరతను బట్టి ఆ నామము చేత తన్ను తాను నీకు ఈరోజు కనపరుచుకోబోతున్నాడు. ఆయన నిన్ను ఈరోజు దర్శించబోతున్నాడు. ఆరాధనలో ఈరోజు మనము దేవుని ప్రసన్నతను, దేవుని పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోబోతున్నాము. కాబట్టి అందరం కలిసి ఏక మనస్సుతో కలిసి దేవుని స్తుతించుదాము. యావే Rafa
యేషువా యేషువా మనం పాడుతాం. దేవుడు మనకు స్వస్థపరుస్తున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఈరోజు ఆయన తను తాను కనపరుచుకుంటున్నాడు. యెహోవా రాఫా మిమ్మల్ని స్వస్థపరుస్తున్నాడు. ఆయన దర్శనం మనం పొందుకున్నాము. ఆయన స్వస్థతను మనం పొందుకున్నాము. యేషువా అని పాడుతున్నాము.
అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు దేవుడు మన కొరకు ఇచ్చిన అంశము ఏంది అని అంటే ఆత్మీయ పోరాటము. సో ప్రతిరోజు మనకు ఒక పెద్ద పోరాటమే. ఉదయం లేయడం అన్నది పోరాటమే. దేంతో పోరాటము? నిద్రతో పోరాటం, మన శరీరముతో పోరాటం, లేచిన తర్వాత ఇంట్లో వారితో పోరాటం, తల్లిదండ్రులు అయితే పిల్లల్ని స్కూల్లో పంపించడానికి ఒక పోరాటము, ఆఫీస్లకు వెళ్ళే ముందు అంతా సమాధానంగా ఉందనుకుంటే అప్పుడప్పుడు వస్తుంటాయి భార్యాభర్తలకు పోరాటాలు వస్తుంటాయి. వెళ్ళిన తర్వాత ఆఫీస్లో పోరాటము, లేదా బంధువులతో పోరాటము. ఎక్కువ మంది స్త్రీలు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, రోజు ఇంట్లో అత్తాకోడళ్ళ పోరాటం కూడా ఉండే అవకాశాలు లేకపోలేదు. కానీ ఈరోజు మనం మాట్లాడుకునేది ఆ పోరాటాల గురించి కాదు, కానీ ఆత్మీయ పోరాటము. ప్రతి దినము మనము పడుకున్నా లేచినా, మనకు తెలిసినా తెలియకపోయినా, మనము గ్రహిస్తున్నా గ్రహించకపోయినా మనం ఆత్మీయ పోరాటంలో ఉన్నాము. మనం ఎవరితో పోరాడుతున్నాం చెప్పండి? కొంచెం గట్టిగా చెప్పాలి. సాతానుతో పోరాడుతున్నాం. మన శత్రువు ఎవరు? సాతాను. దేవుని దూతలు ఉన్నాయని ఎంతమంది నమ్ముతున్నారు? అందరు నమ్ముతున్నారు కదండి. కొన్ని దూతల పేర్లు చెప్పగలరు ఎవరైనా? మిఖాయేలు, గబ్రియేలు, లూసిఫర్, పడిపోయిన దూత. ఓకే, ఇంకా దాదాపు ఒక 20 పేర్లు ఉన్నాయి. మనము దూతల గురించి తెలుసుకోవాలి. సరే, ఇప్పుడు సాతాను దూతల పేర్లు చెప్పగలుగుతారా? ఏంటి పేర్లు ఉంటాయా? ఉండవా అండి? మనుషులకు పేర్లు ఉన్నప్పుడు, దేవుడు చేసిన సృష్టిలో ప్రతిదానికి పేర్లు ఉన్నప్పుడు వాటికే పేర్లు. అవి ఏం చేస్తాయి, దేనిపైన అధికారం చెలాయిస్తాయి అన్నది అవి చేసే పనులు. మనకి ఎన్ని పేర్లు తెలుసు? సాతాను పేర్లు, సాతాను, లూసిఫర్, ఈ రెండే తెలుసు కదా. లూసిఫర్ అన్నది తెలుసు, సాతాను అన్నది తెలుసు. కానీ కొన్ని వందల పేర్లు ఉన్నాయి. సాతానుకు ఉన్న పేర్లు కాదండి, పొరపాటు పడకండి. సాతాను వెంబడ పైనుండి కిందకి పడద్రోయబడిన దూతలకన్నిటికీ పేర్లున్నాయి, వాటికి అధికారాలు ఉన్నాయి, వాటికి పని ఉన్నది, వాటికి ఒక జాబ్ పోస్టింగ్ కూడా ఉన్నది కదా. మన శత్రువు ఎవరండి? ఇంత చిన్నగా భయపడుతున్నారా? సాతానంటే భయమా ఇక్కడ ఎవరికైనా? మన శత్రువు ఎవరు? సాతాను. శత్రువు గురించి తెలుసుకోకుండా విజయము కలుగుతుందా కదా? మన పక్కనున్న వాళ్ళకి చెప్పండి, నీ శత్రువు గురించి తెలియకపోతే చెప్పండి, నీవు ఓడిపోతావు. నీ శత్రువు గురించి ఎంత తెలిస్తే అంత విజయము కదా. ఇంకొక నెల అయితే చాలు, మా వర్షిప్ టీము, మా యూత్ వాళ్ళందరికీ ఒక సంబరం మొదలవుతుంది. ఏంటిది అది? IPL కదా. క్రికెట్ ఇష్టం ఉన్న వాళ్ళందరికీ అది ఒక సంబరం అనమాట. డే అండ్ నైట్ టీవీల ముందర అతుక్కపోతారు. IPL మ్యాచ్ కానివ్వండి, క్రికెట్ కానివ్వండి, ఏ గేమ్ అయినా కానివ్వండి, అక్కడ గ్రౌండ్లో ఆడే వారి కంటే వాళ్ళ వెనకాల ఉండి సపోర్ట్ చేసే టీం ఒకటి ఉంటుందండి. ముఖ్యంగా స్ట్రాటజీ కదా, అనాలిసిస్ చేస్తుంటారు వాళ్ళు, డేటా కలెక్ట్ చేస్తుంటారు. మీరు గమనించారు లేదు, మ్యాచ్లు అవుతూ ఉంటే కొంతమంది వాళ్ళ టీంలో రాస్తూ ఉంటారు. ఏం రాస్తారు అనుకున్నారు మీరు? పలానా బాల్కి వీడెలా పర్ఫామ్ చేశాడు, అది కూడా ఉంటుంది, ఇవాల్యుయేషన్ అన్నది ఉంటుంది. కానీ ప్రత్యర్థుల గురించి కూడా వాళ్ళు రిపోర్ట్ లాగా వాళ్ళ బలాలేంటి, వాళ్ళకున్న బలహీనతలు ఏంటి, నువ్వు ఏ బాల్ వేస్తే పలానా వాడు అవుట్ అవుతాడు, విరాట్ కోహ్లీ వీక్నెస్ ఏంటి, ధోని వీక్నెస్ ఏంటి, వీళ్ళకున్న బలాలేంటి, వాళ్ళు పదే పదే దాని మీద రీసెర్చ్లు చేస్తుంటారు. ఇప్పుడు ప్లేయర్స్ ఏమో ప్రాక్టీస్ చేస్తుంటారు, ఆ టీం ఏమో ప్రత్యర్థుల గురించిన పరిశోధన చేస్తున్నారు. ఈ నెలంతా ఇంకెక్కువ చేస్తారు కదా, సిద్ధపాటు. మరి మనం ఎటువంటి పోరాటంలో ఉన్నామో, మన శత్రువు ఎవరు, ఆ శత్రువు యొక్క, ఆ ప్రత్యర్థి యొక్క గుణలక్షణాలు ఏంటి, బలాలేంటి, బలహీనతలేంటి, మనల్ని ఎక్కడ పడద్రోసే అవకాశం ఉన్నది. మనకు సాతాను గురించి తెలియకపోవచ్చు, కానీ సాతానికి మన గురించి చాలా బాగా తెలుసండి కదా. ఎప్పుడు ఎక్కడ ఎలా పడద్రోయాలో చాలా బాగా తెలుసు. కాబట్టి మనము ఆత్మీయ పోరాటంలో ఉన్నాము. ఒక్కసారి మనము ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. ఏలయనగా మనము పోరాడున్నది శరీరముతో కాదు, కానీ ప్రధానులతోనూ
అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. చూసారండి, ఇక్కడ ఎవరితో పోరాడుతున్నాము? ఇవన్నీ రాసే బదులు మనం పోరాడినది శరీరంతో కాదు సాతానుతో అని రాయొచ్చు కదా. అవసరమా ఇవన్నీ? చెప్పండి, అవసరమా? 4 విషయాలు చెప్తున్నారు. అవసరమా అంటే 100% అవసరమే. ఎందుకు అనంటే ఇది ఉన్న వాస్తవము. సాతాను ఒక్కడు కాదు, వాడితో పాటు సమూహం ఉన్నది. నీవు పోరాడుతున్నది సాతాను ఒక్కడితో కాదు, మన పోరాటము సమూహములతో. అందుకే గెనసేరెతు ఆ ప్రదేశంలో అతను ఏం పేరు పెట్టారు? అతనికి సేన. అతని పేరు సేన కాదు, దయ్యం పేరు కూడా సేన కాదు. అతనికి పట్టిన దయ్యాలు ఒక సేన లాగా ఉన్నాయి. మనలో కూడా ఎంతమందిలో సేన ఉందో నాకు తెలియదండి కదా. చర్చకు వచ్చే వాళ్ళకి దయ్యాలు పడతాయండి. గట్టిగా అరుచుకుంటా కేకలు వేసుకుంటా కింద పడి డొరలాల్సిన అవసరం లేదు. ఏ రకమైన దయ్యాలు పడతాయో ఈరోజు మనం తెలుసుకుందాం. సాతాను ఏ రకంగా మనల్ని ఆవరిస్తాడు, ఏ రకంగా మనల్ని కంట్రోల్లోకి తీసుకుంటాడు, ఏ రకంగా మనల్ని దేవునికి దూరం చేస్తున్నాడో 2 విషయాలు మనం ఈరోజు తెలుసుకుంటాం. చాలా ఉన్నాయి, కానీ క్రమక్రమంగా సమయం దొరికినప్పుడల్లా కొన్ని తెలుసుకుందాం. మొట్టమొదటికి ఇక్కడ మనం చూస్తున్నది ఏంటంటే, మనం పోరాడేది ప్రధానులతో. ప్రధానులు ఉన్నారంట సాతాను గ్యాంగులో. ఇంకెవరున్నారు? అధికారులు ఉన్నారు. తర్వాత లోకనాథులు ఉన్నారు. లోకనాథులకు ఒక చిన్న ఉదాహరణ దానియేలు గురించి చెప్తాను. మీలో దానియేలు ప్రార్థనలోకి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్కసారైనా, ఎన్నిసార్లు జరిగిందో ఒక్కసారైనా నేను వచ్చానన్న వాళ్ళు వెరీ గుడ్, చాలా మంది ఉన్నారు. దానియేలు ప్రార్థనలు మనం 21 రోజులు చేస్తున్నాం కదా. ఎందుకు? దానియేలు కూడా ప్రార్థన చేసి తను జవాబు పొందుకోవడానికి 21 రోజులు పట్టిందన్న ఉద్దేశంతో మనం కూడా ప్రార్థన చేస్తున్నాం. మరి ఇది 21 రోజులు ప్రార్థన చేస్తే జవాబు వస్తుందా, లేకపోతే తక్కువ రోజులు ప్రార్థన చేసినా జవాబు వస్తుందా, ఇంకెక్కువ రోజులు ప్రార్థన చేయాలా అన్నది మీలో ఎప్పుడైనా ఎవరికైనా ప్రశ్న వచ్చిందా లేదా నాకైతే తెలియదు కదా. ఎందుకు 21 రోజులే చేయాలి? కొన్నిసార్లు జవాబు రాదు. ఈసారి దానియేలు ప్రార్థనలో జవాబు రాలేదు కదా, వచ్చేసారి దానియేలు ప్రార్థనలకు జవాబు వస్తుంది. అదే ప్రార్థన అంశం మళ్ళీ తీసుకొస్తాం, మళ్ళీ 21 రోజులు ప్రార్థన చేస్తాం, మళ్ళీ జవాబు రాకపోవచ్చు. సరే, నెక్స్ట్ టర్న్ అంటే మనం 21 రోజులు ప్రార్థన చేయడం ద్వారా జవాబు వస్తుంది అనుకుంటున్నాం. కానీ మనం గ్రహించవలసిన సత్యం ఒకటి ఉన్నది. దానియేలు ప్రార్థించిన మొదటి రోజే జవాబు వర్తమానము పంపించబడినది. ఫస్ట్ డేనే ఆన్సర్ వచ్చినది. మరి ఎందుకు 21 రోజులు ఆగాల్సి వచ్చిందంటే, ఆ లోకనాథుడు ఆ దూతని ఆపినాడు. నీ జీవితంలో, నా జీవితంలో ఏ దురాత్మ ఆపుతున్నదో మనము తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా ప్రార్థన నేను తక్కువ చేసి మాట్లాడట్లేనండి, దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి. కానీ మన జవాబులు వచ్చినా మన వరకు చేరకుండా ఆపుతున్న శక్తులు ఏంటి? ఆ 21 రోజులైనా కూడా జవాబు రాకపోతే దేవుడు ఏం చేయాల్సి వచ్చింది? మిఖాయేల్ని పంపించాల్సి వచ్చింది. అరే, ఈ బ్యాట్స్మెన్తో ఇది కావట్లేదు, సరే ఇంకొకరిని తోడుగా పంపించాలి. ఎప్పుడైతే మిఖాయేలు వెళ్ళినాడో ఉన్న దురాత్మలను, లోకనాథులను జయించి ఆ వార్తని దానియేలు వరకు తీసుకొని వెళ్ళగలిగినారు. కొన్నిసార్లు 21 రోజులు పట్టొచ్చు, తక్కువ పట్టొచ్చు, ఎక్కువ కూడా పట్టొచ్చు. కానీ జవాబు అన్నది, లేకపోతే విజయం అన్నది ఎన్ని రోజుల పైన లేదండి. నిన్ను ఏది ఆటంకపరుస్తుందో దాన్ని జయించినప్పుడే జయం కదా. మీ పక్కన ఉన్న వాళ్ళకి చెప్పండి, నిన్ను ఏది ఆటంకపరుస్తుంది? ఏ ఆత్మ నిన్ను ఆటంకపరుస్తున్నది? అది తెలుసుకోవడము మన పని కదా, అది మన బాధ్యత. మన జీవితంలో ఒక కార్యం జరగట్లేదంటే దేవుడు జవాబు ఇయ్యక కాదు, దేవుడు ఎప్పుడో గ్రాంటెడ్ అని అప్రూవ్ చేసేసి ఉంటాడు. ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్లు ఉన్నాయండి, దాదాపు సంవత్సరం అయ్యి ఇంకో 2 నెలలు దాటింది కదా, కొత్త గవర్నమెంట్ వచ్చినాక పలానా స్కీమ్ అని అప్రూవ్ చేసినారు. మన చేతికి అది రాకపోతే, పలానా పథకం మన చేతికి అందట్లేదంటే అర్థం ఏంటి? దాన్ని తీసుకొని రావాల్సినది ఆ ప్రక్రియలో ఎక్కడో లోపం, ఎప్పుడో అప్రూవ్ అయిపోయింది. అది మన విషయంలో కూడా దేవుడు ఎన్నో అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను ఎప్పుడో మనం ప్రార్థనలకు జవాబు ఇచ్చేసినాడు. మన దగ్గరికి రాకుండా ఆటంకపరుస్తుంది ఏంటి అన్నది మనము గ్రహించాలి, దాన్ని బంధించాలి. దాన్ని బంధించినప్పుడు మనది మనము పొందుకోగలుగుతాము
కదా. కేవలం అధికారులతో కాదంట, ఇంకేందంట, దురాత్మల సమూహములు. మరొక సమూహంతో పోరాడుతున్నప్పుడు ఎంత ప్రార్థన పరులుగా ఉండాలి, ఎంత వాక్యం తెలిసిన వాళ్ళమై ఉండాలి. వాక్యం తెలిసిన వాళ్ళనంటే సాతానికి కూడా వాక్యం తెలుసండోయ్ కదా. బైబిల్లోనే రుజువున్నది. యేసు ప్రభుని ఏ రకంగా శోధించడానికి ప్రయత్నించాడు సాతాను? వాక్యముల ద్వారా కూడా ప్రశ్నించగలిగాడు. మనకన్నా అన్ని వాక్యాలు వచ్చో లేదో, కానీ సాతానికి చాలా వాక్యాలు వచ్చు. దాని అర్థం ఇంకొకటి ఏంటంటే, సాతాను దూతలు అని అంటే కేవలం పైనుండి పడిపోయిన వాళ్ళు కాదు. ఇక్కడున్న మనలో చాలామంది సాతానికి దూతలము. మీ పక్కనున్న వాళ్ళు కూడా ఉండొచ్చు, అటు ఇటు చూసుకోండి ఒక్కసారి. వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు. నేను కూడా సాతాను దూతనే. ఎప్పుడు అనంటే మనము దేవుని చిత్తానికి విరుద్ధంగా చేసినప్పుడు మనము సాతాను పిల్లలమే. దేవుని పిల్లలు కానప్పుడు ఎవరి పిల్లలము? సైతాన్ పిల్లలం కదా. మరి ఏ రకంగా మనం సాతాన్ పిల్లలు అవుతున్నాము? మనకు వాక్యంలో ఒక మాట ఉన్నది, ఎఫెసీలకు రాసిన పత్రిక 4:27 తీయాల్సిన అవసరం లేదు. అందులో 2 మాటలు ఏంటంటే, అపవాదికి చోటియ్యకుడి. చెప్తారా? మీ పక్కనున్న వారికి చెప్పండి, మంచిగా గట్టిగా చెప్పండి, అపవాదికి చోటు ఇయ్యకండి కదా. అపవాదికి చోటు ఇవ్వడం అంటే కొంచెం ప్లేస్ ఇవ్వడం కాదు, ఒక్క అడుగు ఇస్తే చాలు. ఇంగ్లీష్లో మంచి మాట ఉంటుంది, ఏం తెలుసా? ఫుట్ హోల్డ్. ఒక్క అడుగుని ఇచ్చినామంటే వాడు దాన్ని పట్టుకుంటాడు. ఇక రాజ్యము జయించేసినట్టే. అపవాదికి చోటు ఇవ్వకూడదు. మనం ఏ రకంగా అపవాదికి చోటిస్తున్నాము? క్రైస్తవులమైనా అపవాదికి చోటిస్తున్నాం, విశ్వాసులమైనా ఇస్తున్నాము, బోధించేవారైనా ఇవ్వచ్చు, వాక్యం చెప్పేవారు కాకుండా కేర్సెల్ లీడర్స్ కూడా అపవాదికి చోటిస్తున్నామేమో, పాస్టర్లు ఇస్తున్నామేమో. మనల్ని మనము పరీక్ష చేసుకోవాలి, ఏ రకంగా అపవాదికి మనము చోటిస్తున్నాం. చాలా పాత ప్రణాళికలు ఉన్నాయండి సాతాన్వి. స్టార్టింగ్ అనాది నుండి మొదలైనవి 2 ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. ఎందుకంటే సమయం కొంత తక్కువ ఉన్నది కాబట్టి. అందులో మొట్టమొదటిది ఏంటి అని అంటే, సాతానుకి మనం చోటిచ్చేది దేని విషయంలో తెలుసా? మోసపోవడం విషయంలో. చెప్పండి, మోసపోవడము, అబద్ధాలు, మోసము. ఇంగ్లీష్లో అయితే మ్యానిపులేషన్ అంటారు, డిసెప్షన్ కదా. ఎక్కడి నుండి ప్రారంభమైనది ఇది? ఆదామవ్వ దగ్గర నుండి ప్రారంభమైనది కదా. ఒకసారి మనం యోహాను సువార్త 8:44 చదువుకుందాము. యోహాను 8:44. మనం ఇప్పుడు సాతాను గురించి, మన శత్రువు గురించి తెలుసుకోబోతున్నాం కొన్ని విషయాలు. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. చూసారా? సాతాను ఎవరంట? అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు, క్రియేటర్ లేదా ప్రొడ్యూసర్ అనొచ్చు. ఒక ఫ్యాక్టరీలో ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి చూడండి, ఆ రకంగా సాతాను నుండి పదే ఏమొస్తుంటాయి? అబద్ధాలు, మోసము కదా. ఎవరిని మోసం చేశాడు? అవ్వని మోసం చేశాడు. సాతాను రోజు అటాక్ చేయడండి మనల్ని, రోజు మన పైన ఒక దెబ్బయ్యాడు. అవకాశం కోసం ఎదురు చూస్తుంటాడు. అవకాశం దొరికిందా అందుకుంటాడు. ఆ అవకాశం ఇచ్చేది ఎవరో తెలుసా? మనమే కదా. తెలుసో తెలియకో మనం సాతానికి చోటిస్తుంటాము, అవకాశం ఇస్తుంటాము. సాతాను అబద్ధాలు చెప్తాడన్న విషయం అందరికి తెలీదా? మనకి 100% తెలుసు. సాతాను అబద్ధాలకు తండ్రి అని తెలీదా? తెలుసు. అయినా కూడా మనం ఎట్లా చోటిస్తున్నాం అన్నది ఈరోజు మనము తెలుసుకుందాము. అవ్వ దగ్గరకు వచ్చి ఏమన్నాడు చెప్పండి? ఇది నిజమా? కొంచెం గట్టిగా చెప్దామా అందరం? ఏంటిది? ఇది నిజమా? మనతోట ఎవరైనా ఆ మాట అన్నారా? సాతానికి చోటు ఇచ్చామా? మరి ఇచ్చామా లేదా? వస్తారు, నీకు తెలుసా ఇది నిజమా అనకపోవచ్చు ఎగ్జాక్ట్లీ. అరే ఈ వారం చర్చిలో ఏమైందో తెలుసా? ఈ వారము యూత్ సర్వీస్లో ఏమైందో తెలుసా? ఈ వారం వర్షిప్ టీంలో ఏమైందో తెలుసా? నీకు తెలుసా తెలియదా? అయిపోయి ఏమిచ్చినాం మనం సాతానికి?
చోటిచ్చినాం. చెప్పిన వారు చోటిచ్చినట్టే, అవునా నాకు తెలియదే ఏమైంది, నువ్వు కూడా చోటిచ్చినట్టే కదా, అవునా కదా? అక్కడి నుండి ప్రారంభమవుతుంది ఇంకా సాతాను ఆట. ఇంకా మసాలాలు నూరడం స్టార్ట్ అవుతాయి కదా. ప్రపంచంలో ఏ మిక్సీ ఏ గ్రైండర్ కూడా అన్ని మసాలాలు కలపలేదేమో. తెలిసింది తెలియనిది ఎక్కడెక్కడి నుండో తీసుకొచ్చింది అన్నీ కలిపి చెప్తుంటారు. అబద్ధాలకు జనకుడు కదా. అబద్ధం చెప్పడం మాత్రమే కాదు, అక్కడ మీరు కుట్రని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకో. నీకు తెలుసా అని ఫస్ట్ మొదలు పెడతాడు. నాకు తెలియదే అని అంటే చెప్పాల్సినవన్నీ చెప్పినప్పుడు మనం ఏం చేస్తాము, ఒక వ్యక్తి పట్లనో ఆఖరికి దేవుని పైన కూడా మనకున్న విశ్వాసము నమ్మకము, అవునా నాకు ఇంతవరకు తెలియదే, ఇప్పటి నుండిది ఆలోచించడము ప్రారంభిస్తాను. సో మన మనస్సు ఏం చేస్తున్నాడు, రూపాంతరం చేస్తున్నాడు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, కన్విన్స్ చేస్తున్నాడు, మనల్ని ఒప్పుదల కలగజేస్తున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా మనం ఒప్పింపబడాలి కానీ మనుషుల ద్వారా కాదండి కదా. హవ్వ దగ్గరకు వచ్చి ఏం చెప్పినాడు, ఎవరి గురించి చెప్తున్నాడు, దేవుని గురించే. సాతానుని సృష్టించిన దేవుడే, ఆదాముని అవ్వను సృష్టించిన దేవుని గురించే దేవుడు చెప్పింది అబద్ధము. ఆయన అన్ని అబద్ధాలే చెప్తాడు. బయటికి మస్తు నటిస్తాడు. నువ్వు దీని చూడు, నువ్వు సావనే సావు, అవునా. అబద్ధము సత్యాన్ని మార్చడము రెండు కొంత వ్యత్యాసం, కానీ ఒకటే చెప్పాలండి. ట్విస్టింగ్ ద ట్రూత్, సత్యాన్ని తీసుకొని దాన్ని మార్చి చెప్పడము, ఇంకోటి పూర్తిగా వ్యతిరేకంగా చెప్పడము. ఈ పని చేసేది సాతాను. మన జీవితాలలో మన కుటుంబీకుల గురించే కానీ ముఖ్యంగా భార్యాభర్తలండి, అనుమానం ఉన్నదా అయిపోయి ఆ కుటుంబము ఇక సాతాను చేతుల్లోకి వెళ్ళిపోయినట్టే. నీకు తెలుసా మీ ఆయన రోజు ఏం చేసిండో, అక్కడ కనిపించిండు, నాకు నిజంగా కనిపించిండో లేదో, ఎవరిని చూసి ఎవరు అనుకున్నారో, కథం అయిపోయింది. ఇంటికి రాగానే రభస మొదలవుతుంది. నువ్వు కనిపించినవంట అక్కడ, నేను పోనే లేదు, నేను ఆఫీస్లో ఉన్నట్టు వింటారా? స్త్రీలు అస్సలు వినరు, ఉన్నోళ్ళందరూ ఒప్పుకోవాల్సిందే కదా. అదే రకంగా భర్తకు అనుమానం ఉన్నా ఇంక ఇంటికి వచ్చిన తర్వాత భార్యతోటి పెద్ద గొడవనే. ఎక్కడి నుండి ప్రారంభం అవుతుంది అని అంటే, నీవు నీ సొంత భర్తను భార్య గురించిన ఆలోచనలు ఎవరిపైన ఆధారితం చేసుకొని మార్చుకుంటున్నావు? పక్కన వాళ్ళు చెప్పిన మాటల్ని బట్టి, ఎవరో చెప్పిన దాన్ని బట్టి నీ ఆలోచన మారే అవకాశం ఉంది, నీ అభిప్రాయము మారే అవకాశం ఉంది, నీ ప్రవర్తన మారే అవకాశం ఉన్నది. కాబట్టి జాగ్రత్త. అది దేవుని నుండే రావాలి తప్ప మనుష్యుల నుండి ఏ అభిప్రాయాలు రాకూడదు. మన ప్రవర్తన, మన స్వభావము క్రీస్తుని పోలి ఉండాలి. మనుషులు చెప్పిన దాని మీద పోలి నడుచుకోకూడదు కదా. కాబట్టి మనము ఈ సత్యాన్ని ట్విస్ట్ చేసి చెప్పే వారి గురించి చాలా చాలా జాగ్రత్త. అంతేకాకుండా ఏమన్నాడు, మీరు చావనే చావరు, కాబట్టి తినేసేయండి, ఏం పర్వాలే కానిచ్చేసేయండి. మీరు వీళ్ళు ఎట్లుంటారు తెలుసా, సాతాను ఏమంటారు వలయంలో చిక్కుకున్న వాళ్ళు ఆ పని చెయ్యలేరు కానీ వేరే వాళ్ళతోటి చేయించడానికి ప్రయత్నం చేస్తారు. నీకు తెలుసా ఇది అన్యాయం జరిగిపోయింది, ఇంత జరిగింది, అది జరిగింది, నువ్వు అడుగు అని వేరే వాళ్ళని రెచ్చగొడతారు. మరి వీళ్ళు అడగచ్చుగా, వీళ్ళు బాగానే ఉంటారు, మళ్ళీ వాళ్ళతో వాళ్ళు సత్సంబంధాలు బాగానే ఉంటాయి. పక్కనోడికి పుల్లబెట్టి వాడిని రెచ్చగొట్టి వాళ్ళని పురికొల్పడానికి ప్రయత్నిస్తారు. మరి సాతాను తినొచ్చు కదా పండు, ఎందుకు అవ్వని ఆదాంని తినమన్నది కదా. కాబట్టి జాగ్రత్త. మీ పక్కన ఉన్న వాళ్ళకి చెప్పండి, జాగ్రత్త, సాతానుకి చోటు ఇవ్వకండి. ఓకేనా. మొట్టమొదటిది ఏంటిది, మోసము, అబద్ధము, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు అన్నీ అటు ఇటు మార్చి చెప్తూ ఉంటారు. పాస్టర్ గారు ట్రైనింగ్లో మెయిన్ ఏమేమి నేర్పిస్తారు చెప్పండి, నీ కథ అన్నా చెప్పు, దేవుని కథ అన్నా చెప్పు. రెండు రకాల కేటగిరీ వాళ్ళు ఉన్నారంట అండి. దేవుని కథ చెప్పరు, ఓకేనా, వాళ్ళ కథ చెప్పరు. ఎవరి కథ చెప్తారు, పక్కనోడి కథ చెప్తారు, ఓకేనా. కనీసం వాళ్ళైనా కొంత పర్వాలేదేమో నేను అనుకుంటున్నా. ఇంకో రకం వాళ్ళు ఉన్నారంట, దేవుని కథ చెప్తారు, వాళ్ళ కథ కూడా చెప్తారు. ఈ రెండు కథల కంటే వేరే వాళ్ళ కథలు ఇంకెక్కువ చెప్తారు.
ఈ 2 కథలు 1 నిమిషంలో 2 నిమిషాలలో ముగిస్తారు. వేరే వాళ్ళ కథలు గంటలు గంటలు, రోజులు రోజులు, వారాలు వారాలు, సంవత్సరాలు సంవత్సరాలు. ఏ టాపిక్ రాని ఆవవ్యాసం తెలుసు కదా, ఏ టాపిక్ రాని చర్చలు ఏదన్నా జరగని తీసుకొచ్చి వీళ్ళ దగ్గరకే వీళ్ళని బట్టే. అవునా? జాగ్రత్త, అపవాదికి చోటు ఇవ్వకండి. వేరే వాళ్ళ గురించి అసలు మాట్లాడినామంటే అపవాదికి చోటు ఇచ్చినట్టే. వేరే వారి గురించి విన్నామంటే అపవాదికి చోటు ఇచ్చినట్టే. మరి మనం అపవాదికి మన జీవితాలలో ఎంత చోటు ఇచ్చామో ఆలోచన చేద్దాం. వేరే వాళ్ళ గురించి డిస్కషన్, అది ఏ డిస్కషన్? వాళ్ళ మేలు గురించి జరిగితే తప్పులేదు. వాళ్ళ కీడు గురించి, వాళ్ళని పడద్రోయడానికి, వాళ్ళని పతనం చేయడానికి ఏ టాక్, ఏ డిస్కషన్ జరిగినా అపవాదికి చోటిచ్చినట్టే కదా. సో ఇప్పుడు పక్కన వారికి చెప్పండి, అపవాదికి చోటు ఇయ్యద్దు. నువ్వు చెప్పినా చోటిచ్చినట్టే, చెప్పండి పర్లేదు. నువ్వు వారి నుండి విన్నా చోటిచ్చినట్టే కదా. మనకి తెలియకనండి, ఇది మన కొత్తనా? తెలుసు కదా, చేస్తలేమా? నేను ఈ పని చెయ్యలేదు అన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చేతులు ఎత్తండి. నేను కూడా ఎత్తలేను, ఎందుకంటే నేను కూడా చేసిన కదా. మరి తెలిసిందే మనం ఎందుకు చేస్తున్నాము అని అంటే, సాతాను మనల్ని అలా కంట్రోల్లోకి తీసుకుంటున్నాడు. మీకు తెలుసో లేదో, ఇది ఆ వ్యక్తి యొక్క బలహీనత కాదండి, ఆ వ్యక్తి యొక్క చెడుతనం కాదు, ఆ మనిషి యొక్క చెడుతనం కాదు. దురాత్మలు అతన్ని ఆవరించి ఉన్నాయి. సాతాను మనల్ని కంట్రోల్లోకి తీసుకున్నది. 2 స్పిరిట్స్ ఉన్నాయి. ఒకటి థియోత్రెఫెన్, చెప్పండి థియోత్రెఫెన్. థియోత్రెఫెన్ అనే దురాత్మ యొక్క పని ఏంటి అని అంటే, కేయాస్ లేదా కన్ఫ్యూజన్ లేదా మ్యానిపులేషన్ క్రియేట్ చేయడము. మనశ్శాంతిగా ఉంటే దానికి నచ్చదు. దాని పనల్లా సంఘాలలో, కేర్సెల్లలో, కుటుంబాలలో ఒక్కొక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలంటే అల్లకల్లోలం సృష్టించాలి. ఓకేనా? ఇంకొక స్పిరిట్ ఉన్నది, మాల్తస్ అంటారు. దాని పనే అబద్ధాలు చెప్పడము. ఈ 2 దురాత్మలు, థియోఫ్రెన్ కలిపి మాల్తస్ కలిపి ఏం చేస్తాయంటే, లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు ప్రచారాలు చేస్తూ, ఇతరుల మైండ్ని పాడు చేస్తూ క్రైస్తవులను ఒకరికొకరిని దూరం చేస్తున్నాయి, దేవునికి దూరం చేస్తున్నాయి. మ్యానిపులేషన్, అబద్ధపు జనకుడు. సాతాను శిష్యులు కదండి. మరి సాతాను వాటి తండ్రి అన్నప్పుడు, లీడర్ అన్నప్పుడు అప్పచెప్పబడిన పని అవి బాగానే చేస్తున్నాయి. మనమే మనకు అప్పచెప్పబడిన పని సరిగ్గా చెయ్యట్లేము. కాబట్టి ఇది మొట్టమొదటి విధానము, సాతాను మనలను మోసపరిచే విధానాలలో ఒక విధానము. 2వ విధానం ఏంటో తెలుసా? ఇది చాలా భయంకరమైన దురాత్మ. దాన్ని ఏమంటారు? స్పిరిట్ ఆఫ్ లివైథాన్ అని కూడా అంటారు ప్రొనౌన్సియేషన్లో, ఇంగ్లీష్లో లివైథాన్ లేదా లేవిథాన్. ఈ దురాత్మ యొక్క పని ఏంది తెలుసా? విభజన. చెప్పండి, విభజన. ఏం చేస్తుందంటే విడదీస్తుంది, కలిసి ఉన్న వారిని విడదీస్తుంది. దేవుని చిత్తం ఏంటిది? సహోదరుల ఐక్యత కలిగి ఉండడము ఎంత మేలు, ఎంత మనోహరము. దేవుడు యేసుప్రభు ఈ భూమిపైకి వచ్చింది ఐక్యత తేయడానికి, తెగిపోయిన సంబంధాలను కలపడానికి. మానవునికి దేవునికి సంబంధము ఈ మొదటి కుట్రను బట్టి, సాతాను యొక్క మొదటి కుట్ర మోసం అనే దాన్ని బట్టి తెగిపోయింది. వాళ్ళు చనిపోయారు, ఆత్మీయంగా చనిపోయారు. ఆత్మీయంగా చనిపోయిన వారికి తిరిగి జీవాన్ని ఇవ్వడానికి, మనకు ఆత్మీయ జీవితాన్ని, నిత్యమైన జీవితాన్ని ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కేవలం ఆత్మీయ జీవితం, నిత్య జీవితమే కాదు కానీ ఐకమత్యము గల జీవితాన్ని ఇవ్వడానికి యేసు ప్రభు వచ్చాడు కదా. సిలువ పైన చనిపోవడానికి కారణము అందరినీ ఏకం చేయడానికి. కానీ ఈ విభజన ఏం చేస్తుంది తెలుసా? ఈ దురాత్మ ఏం చేస్తుందంటే, ఒక్కొక్క మనిషిలకు ఒక్కొక్క రకంగా దూరే అవకాశం ఉన్నది. ఇప్పుడు మనలోనే కాదు, బైబిల్లో కూడా ఎన్నో సందర్భాలు చూస్తున్నాం. ఒకరంటే ఒకరికి పడకపోవడము, అసూయ, విభజన కదా. ఈ ఆత్మ కలుగజేసే కార్యాలు 7 ఉన్నాయంట. ఇప్పుడు అన్నిటి గురించి మనం ధ్యానించాం కానీ ముఖ్యంగా 2. ఒకటి గర్వము. ముఖ్యంగా విభజన చేయాలనంటే అది తెచ్చే మొదటి పని గర్వం తెస్తుంది. నేను, నా ఇష్టం, నేనేంటో నీకు తెలియదా,
చాలాసార్లు మనం వింటుంటామంటే ఎంత విచారకరమైన విషయం అంటే, కొందరితోటి మాట్లాడితే ఎప్పుడు చూసినా వాళ్ళు చేసింది నాకు తెలుసు, నేను గొప్ప, నేను 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 ఇతరుల గురించి కూడా ఉండదు. మొదటి రకంలో ఎప్పుడు చూసినా ఇతరులు మాట్లాడుతుంటారు, మోసం కానివ్వండి, మ్యానిపులేషన్లో. ఈ కేటగిరీ ఏ రకం అంటే వాళ్ళ గురించి వాళ్ళు, నన్ను బట్టే ఇది, నేనున్నాను కాబట్టి ఇది ఉన్నది. ఎప్పుడు వాళ్ళు గర్వము. ఆ గర్వం ఒకటే కాకుండా విభజన తెస్తుంటారంట. ఒకరికొకరికి మిస్అండర్స్టాండింగ్స్ క్రియేట్ చేసే ఎక్కువ శక్తి ఈ యొక్క ఆత్మకి ఉన్నది. ఆ గర్వం ఒకటి, దాని తర్వాత విభజన. ఏ రకంగా విభజన తెస్తారు చెప్పాలండి? కొన్ని దేశాలలో జాతులను బట్టి విభజన ఉన్నది, ట్రైబ్స్ కదా, ఆఫ్రికాలో ఇంకా కొన్ని ప్రదేశాలలో. అదే వెస్టర్న్ కంట్రీస్లో చూస్తే రేస్, వైట్ పీపుల్, బ్లాక్ పీపుల్. ఈవెన్ ఆస్ట్రేలియాలో కూడా ఉన్నారు, అబారిజినల్స్ అంటారు. మీరు ఎంతమందికి తెలుసో లేదో, అబారిజినల్స్ అంటారు. కానీ భారతదేశానికి వచ్చేసరికి సాతాను ఏ రకంగా విభజన తెస్తున్నాడో తెలుసా అండి? మతము, కులము. మనం ఉన్నది భారతదేశంలోనే కదండి. మన దేశం గురించి మనము ప్రార్థన చేయాలి. మతాన్ని బట్టి విభజన, కులాన్ని బట్టి విభజన. అంతేకాకుండా క్రైస్తవులలో కూడా ఎటువంటి విభజనలు? డినామినేషన్, ప్రాంతీయ విభేదాలు. నీది ఆంధ్రానా, నాది తెలంగాణనా? అరే మన ఆంధ్రోడు, ఏముంది ఆంధ్రాలో? ఏం దాచిపెట్టున్నది ఆంధ్రోడు అయితే? అరే మన ఊరోడు, మన జిల్లా వాడు, మన 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 దేవుడేమో అందరూ 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 అని అంటుంటే మనమేమో నా మా కదా. జాగ్రత్త, అపవాదికి చోటిస్తున్నామా? అన్నిటికంటే విచారకరమైన విషయము కులం. క్రైస్తవులలో కూడా కులాన్ని బట్టి వ్యవహరించుకునే వాళ్ళు ఉన్నారు. ఇది సత్యము. నోటితోటి కాదు అన్నంత మాత్రాన మీకు తెలుసు, మాకు తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. మనం అపవాదికి చోటిచ్చాము. అది ఆ వ్యక్తి సమస్య కాదండి. నేను మళ్ళీ చెప్తున్నా, పలానా వ్యక్తి ఇట్లా వికాసి ఈ రకము కాదు. నన్ను రూల్ చేస్తున్న ఆత్మ గురించి ఈరోజు ప్రార్థన చెయ్యాలి. మనందరినీ ఏలుబడి చేస్తున్న దురాత్మల గురించి ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. అందరూ విడిపించబడాలని ప్రార్థన చేద్దాం. బీసీలో దురాత్మలకు స్థానము లేదు, కేవలం పరిశుద్ధాత్మకే స్థానం ఉండాలి. ఏ రకంగా విభజన చేస్తున్నాము? ఈ లెవితియన్ అన్న ఆత్మ స్వార్థపూరితమైన ఆత్మ. బైబిల్లో కూడా డిఫరెంట్ విభజనలు ఉండే కదండి. గ్రీసు దేశస్థుడని, యూదుడని, రోమియుడని, క్రీస్తు వాడనని, మళ్ళా క్రైస్తవులలోనే పౌలు వాడనని, అపోలో వాడనని ఉన్నాయా లేవా? రకరకాలుగా వాళ్ళకు వాళ్ళు గుంపులు, గ్రూప్స్ చేసుకుంటూ ఉన్నారు. ఆ డివిజన్ని బట్టి, ఆ గుంపులను బట్టి జరుగుతున్న నష్టం ఏంటి అన్నది మనం ఒక్కసారి చూసుకుందామండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12-13 వచనాలు. 1 కొరింథీ 1వ అధ్యాయము 12-13 వచనాలు. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోలో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడేనా? పౌలు నామమున మీరు బాప్తీసము పొందితిరా? చాలక థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ ఈ 2 వచనాలు మనం చదివితే విభజన అన్నది కనిపిస్తుంది కదండి. క్రీస్తు వాడనని, పౌలు వాడనని, అపోలో వాడనని, కేఫా వాడనని, ఎవ్వరికి వారు గుంపులు. నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి, కానీ మనం అపవాదికి చోటిస్తున్నామా లేదా అని పరీక్ష చేసుకోవడానికి మాత్రమే చెప్తున్నాను. చాలాసార్లు మనము డిపార్ట్మెంట్ వైజ్ విభజనలు చేసుకుంటున్నామా లేదా? మేము కోయర్ గ్రేట్, కాదు మేము యూత్ గ్రేట్, కాదు సండే స్కూల్ గ్రేట్, కాదు కేర్సల్ డిపార్ట్మెంట్ గ్రేట్, కాదు ఎఫ్సిఆర్ డిపార్ట్మెంట్ గ్రేట్ కదా. మనల్ని మనము గర్వంగా, మనల్ని మనం ఇతరుల కంటే యోగ్యులంగా అనుకుంటున్నామా? జాగ్రత్త, అపవాదికి చోటిచ్చినట్టే. జోన్లకి మంచి కాంపిటీషన్ ఉంటే మంచిదే, కానీ మనం గర్వపడుతున్నామా అంటే అపవాదికి చోటిచ్చినట్టే. జాగ్రత్త.
కేర్సెల్కి పోటీలు నడుస్తున్నాయి. ఆ పలానా కేర్సెలు ఉంటే 5 వస్తారు, మా దగ్గర 15 మంది. గర్వము, ఇతరులని యోగ్యులుగా ఎంచకపోవడము కూడా అపవాదికి చోటియడమే జాగ్రత్త. చూస్తున్నారా? మన మధ్యలోనే తెలియకుండానే సాతాను ఎన్నో రకాలుగా విభజన, మన మనసుని నేను అందరికంటే బెటర్, నా అంత నీతిపరుడు చర్చిలో లేడు, నా అంత తలాంతులు కలిగినోడు లేడు, అదంతా కలుగజేసేది స్పిరిట్ ఆఫ్ లెవిథియన్. ఈ ఆత్మ చేసేదల్లా నేను 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 నన్ను నేను గణపరచుకోవడము. నా అంత మంచివాళ్ళు లేరు, నా అంత తలాంతులు ఉన్నోడు లేడు, నా అంత వాక్యం తెలిసిన వారు లేరు, నేను చేసినంత సేవ చేసిన వాళ్ళు లేరు. పాపం గురించి మాట్లాడుతున్నారా? లేదే. అన్ని సేవ గురించే, అన్ని వాక్యం గురించే, ఆరాధన గురించే, దేవుని గురించే. కానీ తెలియకుండా మనలోకి ఎప్పుడు పాకుతున్నాడో క్యాన్సర్ లాగా పాకి మనల్ని వశపరుచుకుంటున్నాడు. జాగ్రత్త. క్రీస్తు రక్తము ద్వారా కడగబడిన వారికి ఏ చెల్లంగి కానివ్వండి, లేకపోతే బ్లాక్ మ్యాజిక్ని ఏమంటారు, చేతబడి కానివ్వండి, ఇవేవి పని చేయమండి. అవి మనల్ని హాని చేయవు. కానీ మనల్ని హాని చేసేది ఈ రకమైన సాతాను క్రియలు. అందుకే మన ప్రత్యర్థికి మన గురించి చాలా బాగా తెలుసు. మనకే మన ప్రత్యర్థి గురించి తెలుసా తెలీదా ఆలోచన చేయండి. ఇతరుల గురించి మాట్లాడడం కానివ్వండి, విభజన కానివ్వండి, ఈ రెండు కూడా సాతాను క్రియలు, సాతాను శక్తులు మనలో పనిచేస్తున్న విధానాలు. యేసు ప్రభు ఈ భూలోకం పైన ఉన్నప్పుడు కూడా చాలామంది తప్పుగా అపార్థం చేసుకున్నారు. ఏంటిదంటే దేవుని రాజ్యము అని చెప్తుంటే ఏమనుకున్నారు వాళ్ళు? రోమీల రాజ్యం తీసేసి యేసు ప్రభు రాజ్యాన్ని స్థాపించబోతున్నాడేమో అనుకున్నారు. వాళ్ళు చూసేదల్లా అధికారము, భూలోక రాజ్యము కదా. ఇప్పుడు కూడా సంఘాలలో హెబ్రోన్ విషయం కూడా మనం గమనిస్తున్నాం. మళ్ళీ న్యూస్లలో మళ్ళీ అదే సమస్య. దేని గురించి అంటే రాజ్యము గురించి, స్థానము గురించి, అధికారము గురించి. వాళ్ళ రాజ్యము వాళ్ళు స్థాపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దేవుని రాజ్యాన్ని స్థాపించే బదులు మన రాజ్యాన్ని మనం స్థాపించుకోవాలని ప్రయత్నించడం కూడా విభజననే. దాన్ని బట్టే జరుగుతుంది విభజన. ఇప్పుడు నేను నా రాజ్యం స్థాపించుకోవాలంటే ఇంకొకటి గురించి చెడ్డగా చెప్పాలి. రాజకీయాలు అంతే కదండి. ఏం చేస్తారు? వాళ్ళు చేసింది చెప్పుకోరు, ఆ పార్టీ చేయాలనుకున్నది చెప్పారు, ఎదుటోడు మీద బురద జల్లాలి, అప్పుడు వీడు మంచోడు అనిపించుకుంటాడు. అదే సంఘాలలో కూడా జరుగుతున్నది. ఇతరుల గురించి మనం చెడ్డోళ్ళు అయినప్పుడు మనం మంచోళ్ళు అవుతామా? మన ప్రవర్తన దేవుని దృష్టిలో మంచిగా ఉన్నప్పుడు దేవుడు మనుషుల దయ కలగజేస్తాడా? మనం ఆలోచన చేసుకోవాలి. కాబట్టి విభజన చేయడము మానుకోవాలి. చెప్దామా అండి? ఎవరు నిద్రపోకుండా మన పక్కనున్న వాళ్ళకి ఫస్ట్ది చెప్దాం. అపవాదికి చోటు ఇయ్యకుడి, చాడీలు వినకండి. అది మొదటిది కదా. రెండోది విభజన చెయ్యకండి అని చెప్పండి. ఏ కారణం చేతైనా మనము విభజన చెయ్యొద్దు. కులాల దగ్గరకు వచ్చినప్పుడు ఒక మాట తిందాక మనం చదివిన వచనంలో అండి, 1 కొరింథీ 1 అధ్యాయం 12-13 ఒక్క మాట, 2 మాటలు ఏంటంటే క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? అవునా? మీ పక్కన వారిని అడుగుతారా, క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? మరి క్రీస్తే విభజింపబడి లేనప్పుడు నువ్వెందుకు విభజిస్తున్నావు, నేనెందుకు విభజిస్తున్నాను? ఇప్పటికీ మీరు నమ్ముతారో లేదో, మా సర్టిఫికెట్లన్నీ ఈవెన్ బీసీసీ కూడా లేదు. డాడీ ఏదైతే పెట్టాడో మాకు ఓసీ అని పెట్టాడు, మా సర్టిఫికెట్లన్నీ ఓసీ, నేను పిల్లలకి కూడా ఓసీనే పెట్టిన. ఎందుకంటే కులం గురించి మాట్లాడకూడదని కాదు, దాన్ని నమ్మనప్పుడు, క్రీస్తే దానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, క్రీస్తు చేసిన పని సిలువ కార్యం అందరినీ కలపాలని అనుకున్నప్పుడు ఒక పర్టికులర్ క్యాస్ట్ అన్న దాంతో నా ఐడెంటిటీ లేదు. నా ఐడెంటిటీ క్రీస్తులో ఉన్నది కదా. ఇప్పుడు నేను ఈ కులం ఆ కులం అని జోక్గా కూడా మనం మాట్లాడుకుంటున్నామంటే సాతానికి చోటిచ్చినట్టే. నువ్వు అపవాదికి చోటిచ్చినావు కాబట్టే, నువ్వు నమ్ముతున్నావు కాబట్టే నువ్వు మాట్లాడుతున్నావు. చాలా జాగ్రత్తగా ఉండాలండి మనం. డబ్బున్న వారికి, డబ్బు లేని వారికి, చదువుకున్న వారికి, చదువు లేని వారికి, సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి, సొంత ఇల్లు లేని వాళ్ళకి విభజన, చూసే విధానంలో వ్యత్యాసము. అందుకే యేసు ప్రభు
ఒక భవనంలో జన్మించలేదు, పశువుల పాకలో జన్మించాడు. ఆయనకి స్టేటస్ లేక కాదు, ఆయనకి హోదా లేక కాదు, ఆయనకి సామర్థ్యం లేక కాదు, కానీ అందరూ సమానమే, నేను అందరినీ కలపడానికి వచ్చాను, అందుకే నేను పశువుల పాకలో పుడతాను. పశువుల పాక కంటే దిగువైన పరిస్థితిలో అటువంటి ప్రదేశంలో ఎవరైనా పుట్టిన వాళ్ళు భూమిపైన ఉన్నారా? లేరు కదా. లోయెస్ట్ బట్ ఐఎమ్ ఆల్సో ది హైయెస్ట్. మన యేసు అందరికంటే అత్యున్నతుడు, కానీ అందరికంటే అల్పుడుగా జన్మించాడు. ఎందుకంటే ఈ అత్యున్నత అల్పులను అత్యున్నత స్థితికి తీసుకెళ్ళడానికి, అందరినీ కలపడానికి, మరి విభజించడానికి మధ్యలో మీరెవరు, నేనెవరు? నమ్మిన వారు చప్పట్లు కొట్టండి, ఎందుకంటే దేవుని కొరకు, మన కొరకు కాదు. క్రీస్తు కార్యం అంత గొప్పది. ఒక్కొక్క రక్తపు బొట్టు గార్చాడు. మనలో ఉన్న ఒక్కొక్కరి కోసం ఒక్కొక్క రక్తపు బొట్టు గార్చిన మనందరినీ ఏకంగా చేయడానికి. ఎందుకు ఎన్నికలేని మనల్ని, ఎందుకు పనికిరాని మనల్ని దేవుడు యేసుప్రభు ఒక్కటి చేయాలనుకున్నాడు. మనము అనాథలము, మనము పాపులము, మనము నశించిన వారము, శపింపబడిన వారం, కానీ ఆయన కుటుంబంలోనికి మనల్ని చేర్చుకున్నాడు, దత్తత తీసుకున్నాడు, ఒక్కటిగా చేశాడు. మనందరం దేవుని పిల్లలమే. దాని తప్ప ఇంకే కులం లేదు, దాని తప్ప ఏ మతం లేదు, దాని తప్ప ఏ గుంపు లేదు, ఏ విభజన లేదు. ఒక్కసారి గట్టిగా చెప్దామా? ఏ విభజన లేదు. క్రీస్తులో అందరం ఒక్కటే. ఆయన శరీరంలో మనల్ని ఒకటిగా చేసుకున్నాడండి. మరి బల్ల తీసుకుంటున్నాం కదా, బల్ల తీసుకున్నప్పుడు అల్లి ఇప్పుడు మీకు గుర్తు రావాలి, మేమందరం ఒక్కటే. నాకు ఏ కులం లేదు, ఏ మతం లేదు, ఏ క్వాలిటీస్ లేవు, నాకు ఏ గర్వము ఉండకూడదు. ఎందుకంటే నేను ఇక్కడ ఏమై ఉన్నానో అది కేవలం ఆయన శరీరం, ఆయన రక్తం ద్వారా అయి ఉన్నాను. దానికి మించి ఇంకే అర్హతనే లేదు నాకు కదా. కాబట్టి సాతాను మన జీవితాలలో చోటు తీసుకునేది చాలా సింపుల్ విషయాలే, పెద్ద ఇది మర్మం గానే కాదు, మనకు తెలిసిన విషయాలే. ఒకటి, అబద్ధాలు చెప్పడము, ఇతరుల అబద్ధాలు మనము వినడము. రెండోది ఏంటిదంటే విభజన. మనకు నచ్చినోళ్ళు వాళ్ళంటే నాకు నచ్చదు, నాకు పడదు, అదేందో వి డోంట్ గెట్ అలాంగ్, అంతే. వి డోంట్ జెల్ టుగెదర్ అంటారు కదా. జెల్ కాకపోతే ఒక జెల్లు తెచ్చి రాసుకోండి, అర్థమైందా? ఎందుకు అనంటే క్రీస్తు మనందరిని ఒక్కటి చేసినాడు. అది ఏ కారణం చేతైనా కానీ క్షమించాలి, స్వీకరించాలి కదా. సో ఇప్పుడు మనం ఇంకా రెండు విషయాలు, సాతాన్ని మనం ఎదిరించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు వాడి తంత్రాలు తెలుసుకున్నాం, మరి ఏ రకంగా ఎదిరించాలి? రెండు విషయాలు ఏమో వాడు ఏ రకంగా మనల్ని పడదొరొస్తాడో తెలుసుకుంటున్నాము, రెండు విషయాలు ఏ రకంగా జయించాలో నేర్చుకుందాము. అందులో మొట్టమొదటిది ఏంటంటే ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం చదువుదాము. ఎలాగనగా మీ నడుమునకు సత్యమను తట్టి కట్టుకొని నీతి అని మైమరుపు తొడుగుకొని. సో ఏం కట్టుకోవాలంట? నడుముకి సత్యమను దట్టి. పక్కన వారికి చెప్తారా? సత్యము. సత్యం అంటే దేవుని వాక్యము. సత్యం అంటే దేవుడు మనతో అనుదినము మాట్లాడే స్వరము లేదా మాటలు, లేదా మన పెద్దల ద్వారా మనతో, ఆత్మీయ తల్లిదండ్రుల ద్వారా మనతో మాట్లాడే మాటలు. సత్యం అన్న దట్టి మనము కట్టుకోవాలంట. సర్వాంగ కవచం గురించి ఇక్కడ మనము చదువుతాము కదా ఈ అధ్యాయంలో. సాతాన్ని జయించాలంటే, అధికారులను జయించాలంటే, దాని తర్వాత లోకనాథులను కానివ్వండి, దురాత్మల సమూహమును జయించాలంటే మనకంటూ ఒక ఆర్మర్ ఉండాలి, సర్వాంగ కవచం. అందులో మొట్టమొదటిది సత్యమను దట్టి. ఎందుకు సత్యం గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నంటే, సాతానేవాడు అబద్ధికుడు, కాబట్టి నువ్వేం చేయాలి? సత్యవంతుడివై ఉండాలి. సాతాన్ని నిన్ను అబద్ధాల విషయంలో నిన్ను పడద్రోస్తున్నాడా, నువ్వు సత్యం వైపు వచ్చి, నువ్వు దేవుని వైపు వచ్చి ఎదిరించు కదా. మనకు వాక్యంలో ఒక మాట ఉన్నది ఏంటంటే, మనము సాతాన్ని ఎదిరించాలి. యాకోబు 4:7 ఇప్పుడు చదివే సమయం లేదు, కానీ ఏమని ఉంటుందంటే, కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. సాతాను పారిపోవాలని ఎంతమందికి ఆశగా ఉన్నది చెప్పండి? హల్లెలూయా చెప్పండి అందరూ. నా జీవితం నుండి, నా కుటుంబము నుండి, బీసీబీసీ సంఘము నుండి సాతాను పారిపోవును గాక. హల్లెలూయా. ఎప్పుడు పారిపోతాడో తెలుసా అండి? యాకోబు 4:7 ఏమున్నది? దేవునికి లోబడండి.
సత్యానికి లోబడండి. మీరు సత్యాన్ని తెలుసుకోండి. ఎవరైనా వచ్చి ఒక మాట చెప్పినారనుకోండి, మన ఆలోచనలు ఎట్టుపోతున్నాయి, ఎట్లా నమ్ముతున్నాము? మీకు ఆ వ్యక్తి గురించి తెలియదా? దేవుని గురించి ఇప్పుడు ఆదాము అవ్వ ఉన్నారు. దేవుడు మిమ్మల్ని తినద్దు అన్నాడా? అవునా? కాదు, అబద్ధం అంటే ఈమె బుద్ధి ఎక్కడ పోయింది? నన్ను చేసిన సృష్టికర్త చెప్పిన మాట మీద నాకు నమ్మకమా? వీడెవడో వచ్చి నాకు చెప్తున్నాడు, వీడి మాటని నేను నమ్మాలా? ఎక్కడ పోయింది నా బుద్ధి? కదా, సంఘములో, కుటుంబాలలో నీ భార్య గురించి ఎవరైనా చెప్తే నా భార్య మీద నాకు నమ్మకమా? నా భర్త మీద, నా పిల్లల మీద నాకు నమ్మకమా? ఎవరో వచ్చి చెప్పిన దాని మీద నేను నమ్మాలా? సరే, అనుమానం కలిగిందే అనుకోండి. ఎందుకు? సాతానికి మనకంటే కొద్దిగా శక్తి ఎక్కువ ఉన్నది. ఎప్పుడు మనం మన శక్తిని వాడనప్పుడు, మన పవర్ని మనం వాడనప్పుడు వాడికి ఎక్కువ శక్తి ఉన్నది కదా. దేవుడిచ్చిన అధికారాన్ని మనం వాడితే మనకే ఎక్కువ శక్తి ఉన్నది. వాడు దేనికి పనికిరాడు మన ముందల. కానీ మనం ఏం చేస్తాం? శోధనలలో పడిపోయి ఎవరో చెప్పినారే అనుకోండి, వచ్చి చెవున పడ్డదే అనుకోండి, నువ్వు అపవాదికి చోటు ఇచ్చేసినావు. కానీ ఇంకా లోతుగా పడిపోకుండా మనం ఒక పని చేయాలి, సత్యాన్ని తెలుసుకోవాలి. చెప్తారా పక్కన వాళ్ళకి? సత్యాన్ని తెలుసుకోవాలి. దేవుని గురించే నిందలేసినారు, ఈ సంఘం స్థాపించిన బిషప్ గారి గురించే నిందలేసినారు. మన ఆలోచనలు ఎట్టుపోతున్నాయి? ఎట్లా నమ్ముతున్నాం? సత్యం తెలుసుకోవాలని లేదా? బిషప్ గారు అటువంటి వాళ్ళైతే ఎప్పుడో ఈ పని చేయాల్సిందే కదా, ఇప్పటివరకు ఎందుకు ఆగిండు? ఇప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చింది? చిన్న ఉదాహరణ చెప్తా, ఎందుకంటే ఇది అందరికీ తెలిసిన విషయమే అని చెప్తున్నాను. రీసెంట్గా సరంపేట ల్యాండ్ సేల్ చేసినప్పుడు ఒక పెద్ద పుకారు. ఇప్పుడే కాదు, దాదాపు కొన్ని సంవత్సరాల క్రితం కూడా సరంపేటలో 4 ఎకరాలు కొనాలని పాస్టర్ గారు ఒక ఫోటో పెట్టుకొని దర్శనంలాగా ప్రార్థన చేసేవాడు కదా. అది ప్రార్థన చేస్తూనే అన్నాడు, దేవుడు ఇంకా దాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆల్రెడీ సాతాను పనులు ప్రారంభమైనాయి. ఏమని? పాస్టర్ గారు చర్చ్ డబ్బులు అన్నీ ఎత్తికెళ్ళిపోయి సరంపేటలో 4 ఎకరాలు కొనుక్కున్నాడంట. వచ్చినాయి, నిందలు పోయినాయి. ఓకే, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యిండే ఇటీవల, మళ్ళీ ఆగిపోయినాయి అనుకోండి, ఎందుకంటే దానికి ఆర్జం పోసే వాళ్ళు లేరు, వస్తాయి పోతాయి అవి. అది అమ్మినప్పుడు పాస్టర్ గారికి ఇల్లు కొనాలంట. ఇల్లే కొనుక్కోవాలన్నప్పుడు పాస్టర్ గారి గురించి మీకు తెలియదా? ఎవరైనా వచ్చి చెప్పినారే అనుకోండి, మన ఆలోచన ఎట్టుపోతుంది? సత్యము తెలుసుకోవాలన్న ఆలోచన ఎందుకు రావట్లేదు? చెప్పినవి వినడం, నమ్మడం. మన ఆత్మీయ స్థితి ఏంది? అంటే చెప్పిన కబుర్లన్నీ వినే స్థితిలో ఉన్నామా? ఆ రకంగా ఇల్లు కొనుక్కోవాలన్న ఆశ పాస్టర్ గారికే ఉండుంటే ఈరోజు ఈ చర్చ ఉండేది కాదు. మీకు తెలుసో లేదో, మీరు ఎంతమందికి సత్యం తెలుసో లేదో నాకు తెలియదు. కానీ ఈరోజు నేను చెప్తున్నాను, ఈ స్థలము కొనడానికి మా డాడీ వాళ్ళ అన్నదమ్ములు, అక్క చెల్లెలు, వాళ్ళ బంధువులు డబ్బులు ఇచ్చారు. ఇక్కడ సంఘ పెద్దలందరూ కూడా ఉన్నారు, వాళ్ళకి తెలుసు సత్యమా అబద్ధమా నన్ను మీరు ఖండించవచ్చు, నో ప్రాబ్లం. ఇచ్చినప్పుడు పాస్టర్ గారు ఏం చేశారు తెలుసా? పాస్టర్ గారి ప్లేస్లో నేను ఇంకెవరో అయ్యి ఉంటే మన పేరు మీద కొనుక్కుంటాం. కానీ పాస్టర్ గారు ఏం చేశారంటే, వాళ్ళు సంఘం కొరకు ఇచ్చారు. అప్పుడు సొసైటీ రిజిస్టర్ చేసి, నేను సొసైటీ పేరు మీద దీన్ని రిజిస్టర్ చేస్తానని, దానికి రిప్రజెంటేటివ్ కూడా డాడీ పేరు పెట్టుకోలేదు, మార్క్ అంకుల్ పేరు పెట్టినారు. వినోదంటి కూడా ఇక్కడే ఉన్నారు. ఎవరిని పెట్టినారు? మార్క్ అంకుల్ని పెట్టినారు. మళ్ళీ ఇంకో 100 గజాలు కొన్నప్పుడు అందరూ పాస్టర్ గారు మీరు రిప్రజెంటేటివ్గా ఉండాలంటే లేదు, ప్రభాకర్ గారి పేరు పెట్టినారు. హైత్ నగర్కి ఒక సంఘ పెద్ద పేరు, ఆస్మాన్ గఢ్కి ఒక సంఘ పెద్ద పేరు, పటేల్ నగర్కి, ఇప్పుడు గట్కేసర్ స్థలానికి కూడా స్వామిదాస్ అంకుల్ పేరు. అర్థమవుతుందా? తర్వాత ఎఫ్సిఆర్ఏ రూల్స్ మారిన తర్వాత ఎవరైతే ప్రెసిడెంట్గా ఉండాలో ఆ సొసైటీలో ఉన్న పేర్ల వాళ్ళే ఉండాలన్నప్పుడే సరంపేట దానికి రిప్రజెంటేటివ్గా పెట్టిరు. కానీ ఏ నాడు సొంత ఆస్తులు కొనలేదు. మరి అట్లా కొనాలనుకుంటే ఎంతమంది దగ్గర తీసుకోవచ్చు, ఎన్ని తీసుకోవచ్చు? ఇప్పుడే దొరికింది అవకాశం పాస్టర్ గారికి. సత్యం ఏంటి, మనం ఏం నమ్ముతున్నాము కదా, సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నాలు చెయ్యాలి. నీవు సత్యాన్ని తెలుసుకోకపోతే సాతాను నీ పైన అబద్ధాన్ని రుద్దుతాడు, నిన్ను జయిస్తాడు. కాబట్టి మనం సాతాన్ని ఎదిరించాలంటే మొట్టమొదటిది ఏం చేయాలి? సత్యాన్ని తెలుసుకోవాలి. దేవుని వాక్యంలో ఉన్న సత్యము, పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా సత్యం మనకు తెలుస్తుంది. వెళ్ళి పాస్టర్ గారిని అడగాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు ప్రార్థన చేసి, ప్రభువా నేను ఈ వార్త విన్నాను, ఇది నిజమా అబద్ధమా అంటే దేవుడు నీతో నాతో మాట్లాడా? మరి ఎందుకు నమ్ముతున్నామనంటే మనము దేవుని మాట వినే స్థితిలో లేము. రోజుకొక మాట పాస్టర్ గారు వాట్సాప్ గ్రూప్లలో పెట్టమంటారు,
మా వర్షిప్ టీంలో కూడా అదే, మేము గో ఇండియాలో కూడా అదే పాటిస్తున్నాం. TAWG కదండి, అందరం ఏం చేస్తున్నాం, చదువుతున్నాం, ఒక మాట పెట్టేస్తాం, పాస్టర్ గారు ఏం పెడతారు, వండర్ఫుల్ అని పెడతారు, సంబరపడిపోతాం. అమ్మయ్య పాస్టర్ గారు చూడాలి కాబట్టి పెట్టేసిన. క్రిసక్క లెక్కేస్తుంది, వారం వారానికి ఎంతమంది పెట్టినారు ఎంతమంది పెట్టాలో క్రిసక్క కోసం ఒక మాట ఆ గ్రూప్లో బారేద్దాము. కానీ నిజంగా దేవుని స్వరం వినే స్థితిలో ఉన్నామా? దేవుని స్వరం వినే స్థితిలో ఉంటే మనకు వేరే వాళ్ళు సలహాలు ఇవ్వాల్సిన అవసరమే లేదండి కదా. పరిశుద్ధాత్మ దేవుడు దినదినము ప్రతి పరిస్థితిలో మనల్ని సంధిస్తాడు. ఇది తప్పు, ఇది సరి అయినది, దీన్ని నువ్వు ఫాలో కానీ దేవుడు మనతో చెప్పే స్థితిలో మనం ఉండాలి. కాబట్టి మనం సాతాన్ని ఎదిరించాలంటే మొట్టమొదటిగా సత్యాన్ని తెలుసుకోవాలి. దేవుని వాక్యం అనే సత్యము, ఇతరుల గురించిన సత్యము కూడా. అర్థమైందండి? రెండోది ఏంటిది అని అంటే 15వ వచనం చదువుదామాక. ఎఫెసీ 6వ అధ్యాయం 15వ వచనం. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని. సమాధానము కదా, ఏం చేయాలి? సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు. ఈ సువార్త ఏం చేయాలంట? సమాధానం కలగజేయాలి. అది సమాధానం కలగజేయట్లేదంటే అదేంటిది? దుర్వార్త. అంతేనా కదా? సో వాక్యం ఏం చెప్తుంది? మన రెండో అస్త్రం, మనం సాతాన్ని జయించాలంటే పాదాలకు తొడుగుకోవాలంటే అర్థం ఏంటిది? మనం ఎక్కడికి నడిస్తే అది మన పాదాలకు ఉంటుంది. మనం ఏం చేసినా సమాధానం అన్నది మనతో వెంట రావాలి. చెప్పులు వదిలేసి వెళ్ళడానికి వీల్లేదు. ఎంత దూరం వెళ్తాం చెప్పులు వదిలేసి కదా? సత్యాన్ని వదిలేసి సమాధానాన్ని వదిలేసి వెళ్ళలేము. మొట్టమొదటి సమస్య, సాతాను ఏం చేసినాడు? అబద్ధాలు చెప్పినాడు. దాన్ని జయించాలంటే వాక్యం ఏం చెప్తుంది? సత్యమని దట్టి కట్టుకోమని అంటుంది. రెండోది, సాతాను మనం ఈరోజు చూసిన సమస్య ఏం చేస్తున్నాడు? విభజన చేస్తున్నాడు. మరి వాక్యం ఏం చెప్తుంది? సమాధానము. సమాధానపడు, అందరితో కలిసిమెలిసి ఉండు. సాతానికి విరుద్ధంగా పనిచేయాలంటే మనము సమాధానకర్తలుగా ఉండాలి. ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది చక్కగా, పీస్ మేకర్. ఎవరికైనా గొడవలైనా, ఎవరికైనా ఏదన్నా మనస్పర్ధాలున్నా మనం ఎట్లుండాలంటే అక్కడికి పోయినామంటే అందరు కలిసిపోయేవారిగా ఉండాలి. కానీ ఎట్లుంటారు తెలుసా అండి, కొంతమంది పీస్ బ్రేకర్గా ఉంటారు. మంచిగా ఉన్న దగ్గరకు పోయి మొత్తం ముక్కలు 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 కీమా కొట్టేసి, చికెన్ కర్రీ కట్టు కూడా కాదు, మొత్తం కైమా కొట్టేసి వచ్చేస్తారు కదా. మరి మనం పీస్ మేకర్గా ఉన్నామా, పీస్ బ్రేకర్గా ఉన్నామా? మన పక్కన వాళ్ళని అడుగుతాం, ఏం పర్వాలేదు, ఎందుకంటే మనల్ని మనం పరీక్షించుకుంటున్నాము, వాళ్ళని కూడా మనల్ని పరీక్షించనియండి. నువ్వు పీస్ మేకర్గా ఉన్నావా, పీస్ బ్రేకర్గా ఉన్నావా? నువ్వెవరి మధ్యలోనా కానీ వెళ్తే వాళ్ళ సమస్యలు తీరిపోయి వాళ్ళు సమాధాన పడుతున్నారా? నువ్వు వెళ్ళినావంటే కొంపలు కూలుతున్నాయా కదా. సాతానికి ఎంత శక్తిని ఇచ్చేసామండి మనము. వాడికి అసలు శక్తి లేదు, అధికారమే లేదు భూమిపైన, మనమే ఇస్తున్నాము. దేవుని దయని బట్టి మళ్ళీ ఇంకెప్పుడైనా అవకాశం దొరికితే సాతాను శక్తి ఎక్కడి నుండి పొందుకుంటున్నాడు అన్న దాని మీద మనం ధ్యానిద్దాం. అంతేకాకుండా ఇంకా చాలా కుతంత్రాలు ఉన్నాయి, ఒకటి తర్వాత ఒకటి మెల్లిమెల్లిగా మనం నేర్చుకోవచ్చు. కానీ ఈరోజు ఈ రెండిటితోటి ముగించాలనుకుంటున్నాను. సత్యాన్ని తెలుసుకోవాలి, సమాధానకర్తలుగా ఉండాలి. అప్పుడే సాతాను కుతంత్రాలను మనము త్రిప్పి కొట్టగలము. అందరం ఒకసారి లేచి నిల్చుందామండి. వర్షిప్ టీం వాళ్ళు ముందుకు వచ్చినట్లయితే వాళ్ళు పాట పాడుతుంటే మనము రెండు ఆత్మలను ఈరోజు బంధించబోతున్నాము. అసమాధానాన్ని కలిగించే, విభజన కలిగించే ఆత్మను యేసు నామములో ఏం చేయాలి? బంధించాలి, తరిమివేయాలి. ఈరోజు మనం ఇక్కడ నుండి అది పారిపోయేలాగా మనందరం కలిపి ప్రార్థన చేద్దాం. ఎవరైనా వ్యక్తులు, దయచేసి వినండి, ఎవరైనా వ్యక్తులు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారంటే అది వాళ్ళ బలహీనత, వాళ్ళ ప్రవర్తన కాదు, కానీ వాళ్ళలో ఉన్న సాతాను శక్తులు. ఒక్కొక్కరిలో ఎన్నో శక్తులు ఉండొచ్చు, సాతాను దూరిపోయి ఉంటాడు. కానీ ఈరోజు వాటిని వెలగకూడదు. మన సంబంధికులు ఎవరైనా అనారోగ్యంతో ఉంటే మనం ఏ రకంగా ప్రార్థిస్తాము, ఏ రకంగా గద్దిస్తాము? ఎవరైనా చెడు అలవాట్లకు లోనైనట్టే ఏ రకంగా గద్దిస్తాము? తాగుడు కానివ్వండి, వేరే వ్యసనాలకు వాళ్ళు లోనై ఉన్నారంటే యేసు నామములో విడుదల కలగాలని ఏ రకంగా అయితే ప్రార్థన చేస్తాము. ఈ రోజు బీసీలో ఉన్న ప్రతి విశ్వాసి
ప్రతి కుటుంబంలో ఈ విభజన అన్నది కానివ్వండి, లేదా ఈ మోసపరచడం అన్న ఈ ఆత్మను, ఈ దురాత్మను, లేవితియన్ స్పిరిట్ గర్వాన్ని, దాని తర్వాత మాల్తస్ అనే స్పిరిట్ ని, థియోత్రెఫెన్ అనే స్పిరిట్ ని యేసు నామములో మనం బంధించడమే కాదు, ఇక్కడ నుండి తన్ని తరమేద్దాం. అందరం కళ్ళు మూసుకుందామండి. మనకెవ్వరితో సంబంధం లేదు. యేసుక్రీస్తు మనకు అధికారం ఇచ్చాడు. ఈ రోజు నువ్వు ప్రార్థన చేసినట్లయితే, ఈ రోజు నువ్వు దాన్ని తరిమినట్లయితే, సాతాను మన నుండి, మన సంఘం నుండి పారిపోతాడు. ఆ అధికారాన్ని వాడాలని నీకు ఆశగా ఉన్నట్లయితే నోరు తెరిచి మనం ఆ దురాత్మలను పారద్రోలుదామా? యేసు ప్రభు ఇచ్చిన శక్తితోటి మనం దురాత్మలను వెలగొడదాం. ప్రభువా, యేసు నామములో ప్రభువా, మా సంఘములో, మా కుటుంబంలో ప్రభువా, నేను నా వ్యక్తిగత జీవితంలో ప్రభువా అబద్ధాలకు చోటివ్వకుండా, సాతానికి చోటివ్వకుండా సహాయం చేయండి. నన్ను నమ్మేలాగా చేస్తున్న ఆత్మను ప్రభువా, నేను అబద్ధాలు చెప్పేలాగా చేస్తున్న ఆత్మను యేసు నామమున బంధిస్తున్నాను, తరిమేస్తున్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ అవర్ చర్చ్. ప్రభువా, గర్వాన్ని యేసు నామములో ఇక్కడ నుండి వెలగొడుతున్నాము ప్రభువా. నీ రక్తము ద్వారా మమ్మల్ని శుద్ధి చేయి ప్రభువా. విభజన అన్నదాన్ని, కులం అన్నది, మతం అన్నది ప్రభువా, ఇంకే విభజన అయిన ప్రభు యేసు నామములో ప్రభువా బీసీ నుండి వెళ్ళిపోవును గాక. సమాధానాన్ని దయచేయి ప్రభువా. వి డిక్లేర్ పీస్ మేకర్స్, వి బైండ్ పీస్ బ్రేకర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. సమాధానాన్ని విరగొట్టి చెడగొట్టి ప్రతి ఒక్కరిని యేసు నామములో బంధిస్తున్నాము. వారి మాటలు, వారి క్రియలు, వారి చేష్టలు, వారి ఆలోచనలను యేసు నామములో బంధిస్తున్నాము. We just release Holy Spirit in this place today. ప్రభు, కేవలం పరిశుద్ధాత్మ దేవుడా నీవే స్వాధీనంలో ఉండమని, అందరినీ వశపరచుకోమని వేడుకుంటున్నాం ప్రభువా. Yes Lord, praise you. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము, సాతానుపై అధికారమిచ్చును. అధికారాన్ని వాడదామండి మనము. యేసు నామము శత్రు సమూహముపై జయమునిచ్చును. జయశీలుడైన యేసు నామము శత్రు సమూహముపై జయమునిచ్చును. జయశీలుడైన యేసు నామము. ఎవరికి జయం కలుగును గాక. యేసు నామము. ఆమేన్. సాతాను శక్తులు లయము. యేసు నామము జయము. సాతాను శక్తులు లయము. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా. జయం కలిగిన ప్రతి ఒక్కరూ హల్లెలూయా పాడతామండి. విజయం ఇచ్చేది మన దేవుడు మాత్రమే. హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా. జయశాలి అయినటువంటి మా యేసు రాజా, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం నాయన. నువ్వు మాట్లాడే దేవుడవు ప్రవ్వా. అయ్యా, సంఘముతో ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవిగలవాడు వినుగాక అని నీ మాట సెలవిస్తుంటున్నది నా తండ్రి. అయ్యా, నువ్వు నా ప్రభా మాకు ఏదైతే నేర్పించాలని అనుకున్నావో నా తండ్రి, నా మాటలను మా జీవితంలో మీరు నా ప్రభా ప్రచురింప చేసినందుకు వందనాలు నా తండ్రి. అయ్యా, బిడ్డను నిలవబెచ్చి నా తండ్రి, మాకు కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారాన్ని మేము ఏ విషయాలైతే బలపరచబడాలో ప్రభా సంఘం అంతటితో మాట్లాడినందుకే మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. ఏ యోగ్యత లేని మాతో నీవు మాట్లాడుచున్న దేవుడో నా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మంచి నేలలో పడిన విత్తనం వలె ఈ యొక్క ఆత్మీయతని వాక్యాలను నా ప్రభా మా హృదయంలో పెట్టుకొని ఈ లోకంలో నీ యొక్క సమూహముగా మేము వెళ్ళి నాయన శత్రు సైన్యాన్ని నా తను ఎదిరించి విజయము పొందిన ప్రభా నీకు మహిమ తెచ్చేటువంటి వారిగా మమ్మల్ని అందరినీ కూడా బలపరచమని మీ సన్నిధిలో బ్రతిమాలు కొంచుంటున్నాం ప్రభా. నీ వాక్యం శక్తి కలిగినది కనుక, బలమైనది కనుక, నీ యొక్క బలముతో నీ రాజ్యాన్ని స్థాపించేటువంటి గొప్ప వీరులుగా మా యొక్క బీసీ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు నిలవబెట్టమని, మీరు ఏదైతే ఆశ కలిగించున్నారో ఆ విధంగా మేము జీవించటానికి మా అందరికీ కూడా మీరే సహాయతను దయచేయమని, చేసిన ప్రతి మేళ్లకై, మేము మాట్లాడిన విధానములకై మీకు నిండైన కృతజ్ఞతలు చెల్లిస్తూ అంతట్లో కూడా మీరు తోడుగా ఉండి ఇప్పటి వరకు మమ్మల్ని నడిపించిన విధానమునకు మీకే వందనాలు చెల్లిస్తూ మీ సహాయతనే కోరుకొంచు యేసతి శ్రేష్టమైన నామంలో ఈ గొత్తి విజ్ఞాపనలు నీ బంగారు పాదముల చెంత అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.